ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మాట విని మీరు నా మనవణ్ణి నమ్మి మీ ధాన్యం నా మనవడికి ఇవ్వడానికి అంగీకరిస్తే మీకు అన్ని విధాలా లాభం కలుగుతుంది. ఆలోచించుకోండి. అవును, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఇస్తాం మన పంటని? మన పొలాలు అడుగుతున్నారు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు చూడలేదు, అసలు ఈ ఇలా అయితే ఊర్లోనే ఎలా? ఉండడు. ఇంతలా డిస్కస్ చేసుకుంటున్నారంటే ఈ ముసల్ది చెప్పినా వాళ్ళు విన్నట్టే ఉంది. చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ బాబు వల్లే మాకు పొలాలు దక్కాయి, చాలా మేలు కూడా జరిగింది. అందుకే మేము కృతజ్ఞతగానే ఉంటాం. అలా అని చెప్పి పంటను అప్పచెప్పమంటే ఎలాగమ్మా? అయ్యో, నేనేదో మేలు చేశానని వచ్చి ధాన్యం అడగడం లేదు. నేను వచ్చిందే ఈ పని మీద. ఇకపై మీలాంటి రైతులకి రాయుడు లాంటి దళారుల వల్ల, దగాకూరల వల్ల నష్టాలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు లాభాలు చూసేలా నేను చేస్తాను. నన్ను నమ్మండి. సరే బాబు, మీది ఈ ఊరు కాదు, మీకు ఇల్లు కూడా ఈ ఊర్లో లేదు. మీ నోటి మాటని మేమెట్టా నమ్మేది? మాకు నమ్మకం కుదరాలి బాబు, అంతవరకు మేమివ్వం. ఎస్ మమ్మీ, ఈ వెంకీగాడు అవుట్. రైతులు మొండి చేయి చూపిస్తున్నారు. ఇంకా ఈ పకోడీగాడు చేతులెత్తేయాల్సిందే. ఇక మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఆగండి. నా మనవడి మాట మీద మీకు నమ్మకం కుదరడం లేదంటున్నారు కదా? పోనీ నేను చెప్తే నమ్ముతారా? నన్ను నమ్ముతారు కదా? అన్నపూర్ణమ్మ గారు, మిమ్మల్ని నమ్మకపోతే మేము ఇంకెవరు నమ్ముతామమ్మా? మీరు మాట చెప్తే మేం కాదనమమ్మా. మీరు ఏది చెప్తే అదేనమ్మా. బాబు, కోతలు అయిపోయాయి. ఇక కుప్పలూడ్చి పండగ తర్వాత మీకు పంటనప్ప చెప్తాం. వెళ్ళొస్తాం గారు. ఆ, అమ్మమ్మా, థ్యాంక్ యూ అమ్మమ్మా. నువ్వు నా వెనుక ఉండడం వల్లే వాళ్ళు పంటనివ్వడానికి ఒప్పుకున్నారు. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మమ్మా? హ్మ్. అయ్యో మనవడా, మన మధ్యలో రుణాల గొడవలేంటి? పోనీ నువ్వంతగా నా రుణం తీర్చుకోవాలనుకుంటే నాకో కోరికుంది, తీరుస్తావా? ఏంటో చెప్పమ్మమ్మా. కొండ మీద కోతినైనా తెచ్చిస్తాను. కొండ మీద కోతెందుకు గాని, ఇదిగో ఈ కోతి పిల్లకి నీకు పెళ్లి జరగడం చూడలేదు కాబట్టి మీరిద్దరూ నా కళ్ల ముందే దండలు మార్చుకొని మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ ఊరి గ్రామదేవత పండగ జరగాలనేదే నా కోరిక. తీరుస్తావు కదా? తప్పకుండా అమ్మమ్మా.